హాయ్ గైస్ 14 ఏళ్ల క్రితం వెలిసిన అమ్మవారికి 2 ఏళ్ల క్రితం గుడి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ గోపురాలు స్టార్ట్ అవుతున్నాయండి. సో ఆ పని మీదే మేమందరం తుబాడ్ అయితే చేరుకున్నాము. మేము వెళ్ళేటప్పటికే చక్కగా టెంట్ షామియానా వేసేసి ఇసుక సిమెంట్ ఇటుకలు అన్నీ అయితే అక్కడ ఉన్నాయి. గోపురాలు కట్టే వర్కర్లు కూడా వచ్చేసారు. వీళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారండి. సో వాళ్ళు అక్కడే స్టే ఉంటారు. అక్కడ స్టే ఉండి పని కంప్లీట్ అయితే చేసుకుంటారు. అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ ప్లేట్లో పసుపు కుంకుమ పువ్వులు అన్నీ సర్దుకొని పైకైతే ఎక్కేసాం. ఆ తర్వాత వర్కర్లతో మాట్లాడుతూ ఆ చుట్టూ వాతావరణం చూసారా ఎంత బాగుందో. అసలు ఆ టైంలో టైం 10 అవుతున్నా సరే వాతావరణం అయితే చాలా చల్లగా అనిపించింది మాకు. ఆ తర్వాత ఇటుకలన్నిటికీ 5 ఇటుకలకి నీట్గా ఎరుపు ఇటుక రంగు కనిపించకుండా నీట్గా పసుపు అయితే అందరం కలిపి రాసేసామండి. ఆ తర్వాత కుంకుమతో బొట్లు అయితే పెట్టాము నీట్గా. అది పెట్టాక పూజ అయితే స్టార్ట్ చేశాము. పూజ చేసింది మా గుళ్ళో పంతులు గారేనండి. అంటే రోజు అమ్మవారికి నైవేద్యము హారతి ఇచ్చే పంతులు గారే పూజ కూడా జరిపించారు. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. దానికి మెయిన్గా మా అత్తమ్మ గారు మావయ్య గారేనండి. ఎందుకంటే మా మావయ్య గారు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలో మావయ్య గారే పెద్ద. సో మేము పైన పూజ చేస్తుంటే మా వదిన గారు ఇద్దరు పిల్లలతో కింద కూర్చొని పిల్లల్ని ఆడిస్తూ ఉన్నారండి. ఎందుకంటే పిల్లలిద్దరిని పైన ఎత్తుకొని నిచ్చెన ఎక్కడం కష్టం అని చెప్పి వదిన గారు అయితే పిల్లలతో కింద కూర్చున్నారు. సో ఒక చిన్న దాంతో సిమెంట్ 5 ఇటుకలు అన్నీ తీసుకొని అయితే రెడీగా కూర్చున్నాం. ఆ తర్వాత 5 పోగులున్న దారానికి దారం తెలుపు రంగు కనిపించకుండా నిండుగా పసుపు రాసాము. ఆ తర్వాత దానికి ఒక తమలపాకు వేసి అయితే నీట్గా కట్టారు పంతులు గారు. అది కట్టింది ఎందుకు అంటే ఇటుకలకు కట్టడానికి. సో అది కట్టాక ఫస్ట్ అయితే మా అత్తమ్మ గారు మావయ్య గారు ఒక ఇటుక కట్టారు. ఆ తర్వాత ఇంకో మావయ్య గారు, ఆ తర్వాత ఇంకో మావయ్య గారు అందరూ కలిపి అయితే ఆ ఇటుకలు 5టికి పసుపు దారం అయితే కట్టేశారు. తోరాలు అంటారు కదా, వాటినైతే కట్టేశారు. అది కట్టాక పూజ అయితే స్టార్ట్ అయిందండి. పూజ స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ అయితే గణపతిని పసుపుతో చేసుకొని ఆ గణపతికి పూజ చేయాలి. దానికంటే ముందు కలశం పెట్టి ఆ కలశానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టారు. అలానే ఈశాన్యం వైపు నిమ్మకాయ చెక్కలు అంటే సగం కట్ చేసిన నిమ్మకాయకి పసుపు రాసి అయితే పంతులు గారు ఇస్తే మావయ్య గారు పెట్టారు. ఆ తర్వాత ఇంకొక చిన్న అత్తయ్య గారు అయితే దాని మీద కుంకుమ జల్లారు. ఆ తర్వాత గణపతి పూజ కంప్లీట్ అయింది. గణపతి పూజ అయిపోయాక నవగ్రహాల పూజ ఇవన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత ఫస్ట్ ఇటుకనైతే మావయ్య గారు ఈశాన్యం మూల పెట్టారు. అలానే మిగిలిన ఇటుకని అందరూ కలిపి అయితే 4 ఇటుకల్ని పెట్టారు. 5వ ఇటుకని పైన పెడతారు లోపల నవధాన్యాలు వేశాక. సో మా మావయ్య గారే పెద్ద కాబట్టి మొదటిగా తాపీతో అయితే సిమెంట్ కూడా మా మావయ్య గారే వేశారు 5 సార్లు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ దాంట్లో నవధాన్యాలు వేసి కొబ్బరికాయ అయితే కొట్టాము. అది కూడా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేస్తున్నారు కదా. పూజ అయితే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించిందండి. అంటే అమ్మవారికి కొత్తగా గోపురము అది కలశాలు అవి పెట్టబోతున్నాం కదా. సో చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి. సో దాని తర్వాత నేను కూడా చక్కగా అమ్మవారిని మొక్కుకొని ఏ ఆటంకం లేకుండా గోపురాలు పూర్తి అయిపోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి నీళ్ళైతే ఆ ఇటుకల మీద చల్లి ఆ తర్వాత నవధాన్యాలు వేసాము. ఆ తర్వాత మా వదిన గారు కూడా పైకి వచ్చారు కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు వేయడానికి. ఆ పైన అమ్మవారిది అయిపోయాక మళ్ళీ కిందకు వచ్చేసి అమ్మవారికి యథావిధిగా అభిషేకాల కార్యక్రమం కానిచ్చుకొని మేము తీసుకెళ్ళిన నైవేద్యాలు పెట్టుకొని అక్కడే భోంచేసి అయితే వచ్చామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.